ఫ్యూల్ ప్రైస్ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం ముఖ్యమైన నోటీసు. జీఎస్టీ ఆన్ పెట్రోల్, డీజిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్రోల్ అండ్ డీజిల్ కోసం ఇంధన ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఇంధన ధరలను వస్తువులు మరియు సేవల పన్ను జీఎస్టీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఈ ముఖ్యమైన వస్తువుల ధరలను లీటరుకు రూ. 20 వరకు తగ్గించవచ్చు. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం త్వరలో జరగనున్నందున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అభివృద్ధిని మరింత చర్చించాలని భావిస్తున్నారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో ఇంధన ధరల విధానంలో అత్యంత ప్రభావవంతమైన మార్పులకు మార్గం సుగమం చేస్తుంది. జీఎస్టీ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకురావడం. ప్రస్తుతం పెట్రోల్ అండ్ డీజిల్ జీఎస్టీ పరిధికి వెలుపల ఉన్నాయి మరియు బదులుగా రాష్ట్రాలలో వేర్వేరుగా పన్ను విధించబడతాయి. ఇది భారతదేశం అంతటా ధరలను మారుస్తుంది. ఈ ఇంధనాలపై 28% జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన పన్ను రేట్లను ఏకీకృతం చేయడం మరియు దేశవ్యాప్తంగా ఇంధన ధరలను ప్రామాణికం చేసే ప్రయత్నంలో భాగమే. ఈ ప్రణాళిక అమలు చేయబడితే పెట్రోలియం ఉత్పత్తులపై ఏకరీతి జీఎస్టీ దేశవ్యాప్తంగా ఒకే ధరను అనుమతించే వ్యక్తిగత రాష్ట్ర పన్నులను భర్తీ చేస్తుంది. సంభావ్య ధర తగ్గింపు ఒక ప్రధాన ఉపశమనం. ప్రస్తుత చర్చల ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్పై ఫ్యూల్ ప్రైస్ 28%ని అమలు చేయడం వలన పెట్రోల్ ధర లీటరుకు రూ. 19.71 మరియు డీజిల్ లీటరుకు రూ. 12.83 తగ్గుతుంది. ఈ తగ్గింపు అంటే ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోల్ ధరలు ప్రస్తుత రూ. 94.72 నుండి దాదాపుకి తగ్గవచ్చు. డీజిల్ ధరలు లీటరుకు రూ. 87.68 నుండి 74.79కి ఫ్యూల్ ప్రైస్ తగ్గవచ్చు. ప్రతిపాదిత మార్పులు ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు మరియు ఇంధనంపై ఆధారపడిన పరిశ్రమలకు గణనీయమైన ఉపశమనాన్ని సూచిస్తాయి. ఆర్థిక వ్యవస్థ మరియు సామాన్యుడిపై ప్రభావం. ఈ నిర్ణయం అమలు చేయబడితే ప్రజలకు మరియు ఆర్థిక వ్యవస్థకు బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటుంది. రోజువారీ నిత్యావసరాలపై ధర ఉపశమనం. తక్కువ ఇంధన ధరలు సాధారణంగా రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఇది అవసరమైన వస్తువుల ధరలు తగ్గడానికి దారితీయవచ్చు. ఏకరీతి ధర జీఎస్టీ పరిధిలోకి ఇంధనాన్ని తీసుకురావడం ద్వారా వివిధ రాష్ట్రాల పన్నుల వల్ల ఏర్పడే వ్యత్యాసాలను తొలగించి దేశవ్యాప్తంగా ప్రామాణిక ధరను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పౌరులపై తగ్గిన ఆర్థిక భారం. అధిక ఇంధన ఖర్చులు గృహ బడ్జెట్లను ప్రభావితం చేస్తాయి, ముఖ్యంగా మధ్య మరియు తక్కువదాయ తరగతులకు. ఈ ధర తగ్గింపు ఫ్యూల్ ప్రైస్ అర్థవంతమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. రెవెన్యూ చిక్కులు మరియు ప్రభుత్వ వైఖరి. ఈ విధానం మార్పు ఇంధన పన్నుల నుండి ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించవచ్చు, అయితే ఈ చర్య సామాన్య ప్రజలకు మద్దతు ఇవ్వడానికి నిబద్ధతను సూచిస్తుంది. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ మోదీస్ గవర్నమెంట్ ఆదాయం కంటే ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తక్కువ ఇంధన ధరలు భారతదేశం అంతటా రోజువారీ జీవితం మరియు వ్యాపార కార్యకలాపాలపై చూపగల సానుకూల సామాజికార్థిక ప్రభావాన్ని గుర్తించాయి. ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లయితే రాబోయే నెలల్లో విస్తృత, దేశవ్యాప్తంగా ప్రభావంతో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టవచ్చు. ఈ సంభావ్య సంస్కరణ భారతదేశ ఇంధన విధానంలో ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. దేశవ్యాప్తంగా సరసమైన ధరలను ప్రోత్సహిస్తూ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.